నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని బస్సాపూర్ గ్రామంలో గత కొన్ని రోజులుగా ఎస్సీ మరియు బీసీల మధ్య చిన్నపాటి విభేదాల వల్ల దాదాపు 16 మంది బీసీలపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులైనాయని, తగిన న్యాయం చేకూర్చాలని తన వద్దకు వచ్చారని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ తెలియజేశారు. ఈరోజు తెలంగాణలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని బస్సాపూర్ గ్రామంలో ఉన్నటువంటి మా యొక్క బీసీ సోదరులు నా దగ్గర రావడం జరిగింది. మరి గత కొంతకాలంగా మరి మా సోదర సమానమైనటువంటి ఎస్సీలకు మరి మా బీసీల మధ్యలో చిన్నపాటి ఘర్షణతో మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి వాళ్ళ మీద కేసులు పెట్టించి మరి దాదాపు 16 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది. వాళ్ళు మరి ఏదైనా పరిష్కారం ఉంటే మరి మాట్లాడుకోవాలని విధంగా కేసులు చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు నష్టపోతారు బీసీలు. మరి ఇప్పటికే బీసీలు అనేక రంగాలలో ఆర్థికంగా, రాజకీయంగా అనేక రంగాలలో వెనుకబడి ఉన్నారు. ఇప్పటికే బీసీలు నష్టపోయి ఉన్నారు. కాబట్టి దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు అదేవిధంగా బీసీ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మరి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు, మరి మేము మొన్న మీరు వచ్చినప్పుడు కలెక్టర్ కేంద్రంలో మరి మీకు ఒక అఫిడవిట్ సమర్పించడం జరిగింది. బీసీల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు జరిపించొద్దని, మరి అదేవిధంగా బీసీలకు కూడా ఒక చట్టం తేవాలా, అట్రాసిటీ కేసులు అట్లా అదే మాదిరిగాని మీకు నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ తెలంగాణలోనే అత్యధిక శాతము కేవలం బీసీల పైననే అట్రాసిటీ కేసులు నమోదు కావడం జరుగుతుంది. మరి దీనిపైన ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా మరి బీసీల యొక్క తలరాతలు మారడం లేదు. మరి సందర్భంగా మరి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, కేంద్ర ప్రభుత్వమే కావచ్చు, మరి బీసీలకు ప్రత్యేకమైనటువంటి చట్ట పద్ధతి ఏర్పడేసి మరి ఇట్లాంటి అట్రాసిటీ కేసులు పునరావృతం కాకుండా మరి ఇటు అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. మరి అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాలలో కూడా మరి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు వాళ్ళకు సంబంధించినటువంటి చట్టబద్ధత గురించి కూడా బిల్లు పెట్టి మరి అదేవిధంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వాళ్ళకు వెనుక కూడా మరి బీసీ నాయకులు అనేక మంది రాజకీయాలలో ఉన్నారు. మరి వీళ్ళకు కనుక మరి ఇట్లాంటి కేసులు బనాస్తే వాళ్ళ భవిష్యత్తును కోల్పోతారని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నా. మరి అదే మాదిరిగా మరి మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, డాక్టర్ విషాదన్ మహారాజా గారు కావచ్చు, మరి అదేవిధంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, మరి మీరు కూడా మరి బీసీల పైన జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని మీరు కూడా ఖండించాల్సి ఉంటుంది. ఎందుకంటే బీసీల ఓటు అత్యధిక శాతం ఉందని మీరే చెప్తా ఉన్నారు. మరి ఇట్లాంటప్పుడైనా కానీ బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు కూడా మరి అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు, మరి ప్రతిపక్ష పార్టీలు కూడా ముందుకు వచ్చి వీళ్ళకు మద్దతు తెలపాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎస్సీ సోదరులారా, మీకేదన్నా సమస్య వస్తే మీరు సామరస్యంగా మాట్లాడుకోవాలా. కానీ మరి ఈ విధంగా మీరు బహిరంగ చేసుకుంటే రేపటి రోజు గ్రామాలలో ఉంటారు, ఒకటే ఊళ్ళో ఉంటారు. మరి ఎప్పటికైనా ఈరోజు కాకుండా రేపైనా మీరు కలిసి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అనవసరంగా ఈ కోర్టు కేసు దాకా పోవద్దని నాకు మనవి తెలుపుకుంటున్నా. మీరు ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసుకునే విధి విధానాలు అనేక రకాలు ఉన్నాయి. కాబట్టి మీరు పోలీసు చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగితే మీకు నష్టం జరగకపోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళకు మాత్రం బీసీలు అన్యాయంగా నష్టపోతారని సదనంగా తెలుపుకుంటూ ఉన్నాను. జై బీసీ. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన రైసు మిల్లు పేరిట కొందరు ప్రభుత్వానికి రావాల్సిన ఎన్నో కోట్ల రూపాయలను ఎగ్గొట్టారు. ఎవరిని వదిలే ప్రసక్తి లేదని, రైస్ మిల్లర్లు యజమానులకు ఎంతటి వారైనా అవినీతి చేసిన డబ్బంతా కక్కవలసిందేనని ముధోల్ తాలూకా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్
మాజీ ఎమ్మెల్యే శ్రీ నారాయణరావు పటేల్ మాటేగాం గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో రైస్ మిల్లర్ల అవినీతి యజమానులకు హెచ్చరించారు. మనం రిటైర్ అయిన వాళ్ళు అదే ఊరికి వస్తారు. ఏమైనా మీ ప్రభుత్వం ఇస్తారు ఇదని చెప్తున్నా. బాబు మా ప్రభుత్వమే కాదు, కేసీఆర్ దగ్గర నుంచి వాటి నుంచి ఒక ఇద్దరు మూడు వస్తారు. దిగంబర్ సెట్ అయ్యి ఒక సంవత్సరం అదే చెప్తారు కదా. అది ఇంత పెట్టేది వాళ్ళు సీరియల్ నెంబర్. అంతేకాకుండా గతంలో టీచర్లు రామగోపాల్ గారు ఎవరైతే ట్రీట్మెంట్ చేసుకున్న రియంబర్స్మెంట్ ఉంటుంది వాళ్ళది కూడా బాకీ మెడికల్ బరువురే కృష్ణ వాళ్ళది కూడా బాకీ పెట్టింది. బాకీ ఎక్కడ దొరికితే అక్కడ చేసి విషయాలు ఒకటిగా ఇప్పుడు మన దగ్గర ఒకటి కూడా ఉంది. ఎట్లా తినిపోయిందంటే నిన్న కూడా ఒక రైస్ మిల్ సీజ్ చేసింది. ఒకటి 80 కోట్లు, ఒకటి 30 కోట్లు, ఒకటి 40. మీ దగ్గర బోధాన సుదర్శన్ రెడ్డి ఎంబడి పడి 70 కోట్లు తింటే రూపాయి పడిపోయింది కదా. ఇట్లా ఈ పరిస్థితిలో అన్ని పక్కల మాదిరిగా గవర్నమెంట్ తిరిగి మొత్తం దివాళ అవుట్ చేసేది. మనం కూడా చెడు వాళ్ళకి ఎప్పుడు కూడా మనం సపోర్ట్ చేయొద్దు. మంచి వాళ్ళే లేదు. మన గవర్నమెంట్ పాలసీ ఏంది? మన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి పీసీసీ ఏమంటున్నారు? మనకు ఎవరైతే గవర్నమెంట్ వచ్చారో మనం వాళ్ళకి సహకరించొద్దు. మనం అది ముందున్న నాయకులు మనం ముందు ఉండాలా. ఎందుకంటే మన గవర్నమెంట్ కదా. ఈ పైసలు వసూలు అయితే మనకేదైనా దానికి అక్కడికి వస్తాయి, మళ్ళీ రైతులకు అక్కడికి వస్తాయి. ఇక్కడనే 10 మంది 20 మంది కోట్లు తినిపోతే అది ప్రభావం మనం ఇస్తే ఏమవుతుంది? ఓటర్ల మన మీద చెడు ప్రభావం కలుగుతుంది. నేను ఒక కళ్ళు తాగేటోడికి ఇదే ఎస్ఐకి అరే మర్డర్ చేసి మీరు గిచ్చబెట్టండి అంట కట్టి మాట్లాడగలుగుతాం. అరే కేసీఆర్ మర్డర్ చేయండి అంటే కట్టి మాట్లాడతాం. మన వయసులోనే మనం తగ్గుతాం. అందుకోసం మనం చెడు వాళ్ళకి ఎప్పుడు ప్రోత్సహించకుండా శాంతియుత మార్గంగా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయి తప్పకుండా రేపు మనం లోకల్ బాడీస్ ఎలక్షన్ గెలవాలంటే అందరూ కలిసి ఉండాలా. మొత్తం ఇవ్వాల సర్వే రిపోర్టు ప్రకారం కూడా మన జిల్లాలో బీజేపీ స్ట్రాంగ్ ఉంది. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనుకోండి, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనుకోండి, ఏ రకంగా వాళ్ళ ప్రతాపం చూపించింది అది మన అందరికీ తెలుసు. రేపు కూడా ఈ ప్రభావం మనకు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మన పథకాలు వస్తాయి. మన గ్రామాల్లో మనోళ్ళు ఉంటే మన ముఖ్యమంత్రి చేసిండు, మన పార్టీ చేసిందని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మరి మనం ఏం చేద్దామని మరి ఇంకోటి మనం కొంతమంది ఏం చేస్తున్నామంటే లోపాయకారిగా వేరే పార్టీలతో సంబంధం పెట్టుకుంటాం. అది తప్పు. పార్టీ అంటే పార్టీ మనం కట్టుబడి ఉండాలా, పార్టీతోటే ఉండాలా, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలా. ఏదైనా మనకు రెండే మిగులుతాయి, మంచి చెడు. మూడోది ఎవరికి మిగిలదు. ఈ డోక్లే ఉన్నాడా, ఇది మంచిగా ఉన్నాడా, ఇది స్టేట్ ఫార్వర్డ్ ఉన్నాడు. ప్రతి గ్రామంలో తెలివి అయిపోయింది, ప్రతి గ్రామంలో యువకులు, ప్రతి గ్రామంలో తెలివి రైతు. కాబట్టి మీరు ఇక్కడ వచ్చినందరికీ మీ అందరికీ రేపు వారం 10 రోజులు మీ మండల్లో మీ గ్రామంలో చేస్తున్న సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమి ఇచ్చింది, మేము ఏం బాగున్నాం, 2 లక్షలు ఇచ్చేస్తున్నాం, రైతు భరోసా బాగున్నాం, ఏమేమి ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ మద్దేపల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న మొరం అర్ధరాత్రి సమయంలో బడాబాబులు. ఇదేంది అని ప్రశ్నించిన గ్రామస్తులకు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అనే సమాధానమిచ్చారు. వాగ్వివాదాలు పెట్టుకుంటున్నారు. రోడ్లపై వెళ్లే వాహనదారులు కూడా ఇబ్బందికరంగా మారింది. దీని వెనకాల ఉన్న బడాబాబు అధికారులు కూడా కుమ్మక్కయ్యారు. ఇప్పటికైనా ఈ ఆగడాలను అరికట్టాలని గ్రామస్తులు వాపోతున్నారు. ఇందులో అధికారుల హస్తం కూడా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో నవోదయ ప్రవేశ పరీక్షలో అర్హత కొరకు ప్రత్తిపాడు కిర్లంపూడి మండలాలకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు శ్రీ లక్ష్మీ కోచింగ్ సెంటర్ ధర్మవరంలో 20 మంది విద్యార్థులు కోచింగ్ తీసుకోగా 6 మంది విద్యార్థులు విజయం సాధించారు. ధర్మవరం ఆదర్శ విద్యాలయం వారి స్వీయ పర్యవేక్షణలో శ్రీ లక్ష్మీ నవోదయ కోచింగ్ సెంటర్ 6 నవోదయ సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. ఈ విషయం చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. నవోదయ సీట్లు సాధించిన మా విద్యార్థులు గుండారపు సరిష్మా ఆదర్శ విద్యాలయం ధర్మవరం, నక్కా విఘ్నరాఘవి ఆదర్శ విద్యాలయం ధర్మవరం, బోడ సాత్విక నోబుల్ బ్రైన్ ట్రీ స్కూల్ దివిలి, మద్దాల రమణీ వెంకట కార్తీక దుర్గాప్రసాద్ స్కూల్ సామర్లకోట, కురతాల లాస్య విజ్ఞాన భారతీయ స్కూల్ తామరాడ, రాపర్తి సాయి శ్రీ రిషిక్ ప్రగతి స్కూల్ ప్రత్తిపాడు. మా ఈ తొలి ప్రయత్నంలోనే ప్రత్తిపాడు కిర్లంపూడి మండలాల నుంచి వచ్చిన 20 మంది విద్యార్థులతో 6 సీట్లు సాధించడం జరిగింది. నవోదయ సీట్లు సాధించిన మా చిన్నారులను మరియు కోచింగ్లో ఎంతో అపార అనుభవం, అహర్నిశలు కష్టపడి నిరంతరం పిల్లలతో ఉంటూ ఈ సీట్లు రావడానికి కృషి చేసిన ఉగ్గిరాల అయ్యప్ప సార్ మరియు నందిని మేడంని, ఆదర్శ విద్యాలయం కరస్పాండెంట్ దాడి చిన్నారావు గారు, ప్రిన్సిపాల్ దాడి వెంకటరమణ గారు, హెడ్ మాస్టర్ దాడి రాంబాబు గారు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేయడం జరిగింది. శ్రీ శ్రీ నల్లపోచమ్మ రేణుకా ఎల్లమ్మ మల్లన్న కళ్యాణం బడంగ్పేట్లో శివాని స్వామి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చూడముచ్చటగా కన్నుల విందుగా జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమ్ము మల్లారి ఆహ్వానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మహిళా మనులు, పురుషులు, శివగణాధులు, బంధుమిత్రులు పాల్గొనడం జరిగింది. మొక్కు దేవుని
అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బడ్జెట్ అంటే ప్రజా సమస్యలు పరిష్కరించే ఒక ఆర్థిక హామీ, కానీ పాలకులే భయపడే బడ్జెట్ ఈ బడ్జెట్. రాష్ట్రం అప్పుల్లోకి కూరుకుపోయింది. ముఖ్యమంత్రి సైతం బడ్జెట్ను చూసి భయపడుతున్నారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు అప్పులు చేయాల్సి వస్తుంది. కొత్త అప్పులు పుట్టడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇవ్వాలంటే 1400 కోట్ల అవసరం అధ్యక్ష. ఈ లెక్కన మరి నిరుద్యోగ వృద్ధికి ఏటా 16,800 కోట్ల అవసరం అధ్యక్ష. ఇందిరమ్మ ఇళ్ల కోసం మరి 20,825 కోట్ల అవసరం అధ్యక్ష. అంతేకాకుండా సామాజిక పెన్షన్లకు 2,000 నుంచి 4,000 పెంచితే, అలాగే దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 పెంచితే ఏటా 30,000 కోట్లు అవుతుంది అధ్యక్ష. అంటే ఈ సంక్షేమ కార్యక్రమం అమలుకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా 1,32,000 కోట్ల అవసరం. ఈ నిధులు సమర్చుకునేదానికి మరి ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి బాలేదని విషయాన్ని వెల్లడించడం వెనుక ఉన్నటువంటి మతలబు మరి ఈ స్కీమ్స్ అన్నిటిని కూడా మరి ఎగవేసేటువంటి కార్యక్రమం ఏమైనా చేస్తా ఉన్నారా అనేటువంటి అనుమానాలు మరి రాకుండా పోవడం లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దీంట్లో ఏ పథకాలు మరి కంటిన్యూ చేస్తారో, ఏ పథకాలు మీరు ఎత్తేస్తారో మరి సభకు చెప్తే బాగుంటుందని చెప్పి మేము మరి భావిస్తా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రం అప్పులకు కుప్పగా మారిందని తెలిసి కాంగ్రెస్ అల్వికాన్ని హామీలు ఇవ్వడం ఖచ్చితంగా ఇది ఒక మోసం అవుతుంది అధ్యక్ష. మరి ఇది ఉద్దేశపూర్వకంగా, ఇది కుట్రపూరితమైన సామాన్యులను నమ్మించి గొంతుకోయడమే. ఇది ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో హర్షించరు. మరి ఖచ్చితంగా తెలిసి చేసినటువంటి హామీలుగానే మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే భద్రాచలం, ఖమ్మం జిల్లా భద్రాచలం అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్లో హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో ఫిబ్రవరి 15, 2023లో ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారితో సహా ఉన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు కూడా ఆ రోజు ఇచ్చినటువంటి మరి ఆరోపణలో భాగంగానే మరి ఈ రాష్ట్రం ఆ రోజు 5,50,000 కోట్ల అప్పులు ఉందని మీరు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి స్పష్టంగా మీకు ఆర్థిక పరిస్థితి తెలిసే మీరు ఈ హామీలు ఇచ్చిన సంగతి మరి తెలుస్తా ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మీరు ఇన్ని హామీలు ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారని ఇటీవల ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించినటువంటి కాంక్లేవ్లో జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే అధ్యక్ష, ఎన్నికల రేసులో గెలిచేందుకు ఇచ్చామన్నారు అధ్యక్ష. ఎన్నికల రేసులో దిగాక వెనుకబడకుండా ఉండాలంటే పరిగెత్తాల్సిందే. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనే స్లోగన్ తెలుసు కదా, ఇది అలాగే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారంటే వారికి తెలిసి కేవలం రేసులో గెలవడానికి మాత్రమే నేను హామీలు ఇచ్చానని వారు చెప్పడం అంటే ఇది చాలా స్పష్టంగా తెలిసి మరి వారు ఇచ్చినటువంటి హామీ ఇది తెలిసి ప్రజల్ని మోసం చేసినట్టు కాదని చెప్పి నేను మాత్రమే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అందుకోసం మొత్తం క్యాబినెట్ మీదనే చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. క్యాబినెట్ మొత్తం తెలిసి సార్ జస్ట్ స్టార్ట్ చేసిన సార్ 5 నిమిషాలు అయితే సార్, నాకు 45 మినిట్స్ సార్, ఎక్కువ టైం తీసుకోండి సార్ ఎక్కువ టైం తీసుకోండి సార్, 5 మినిట్స్ అయింది సార్. గౌరవ మంత్రి గారు ఈ రకంగా సత్యదూరమైనటువంటి మాటలు సార్. వారికి మంత్రిగా ఒకవేళ భారతీయ జనతా పార్టీ మేము 15 లక్షలు ప్రతి అకౌంట్లో వేస్తామనే ఒక మేనిఫెస్టోను వారు చూపిస్తే వారు ఏ శిక్షకైనా మేము రెడీ అధ్యక్ష. మేము మీలాగా మేనిఫెస్టో రాయలే అధ్యక్ష. నువ్వు మేనిఫెస్టో చైర్మన్ గా ప్రజల్ని తప్పుదో పట్టించడం మొదటి కేసు శ్రీధర్ బాబు మీద పెట్టాలని చెప్పి అధ్యక్ష. ఈ దేశంలో అత్యధికంగా ఏ ప్రభుత్వం చేయనన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ కాబట్టే భారతీయ జనతా పార్టీని 3వ అధికారులు ప్రజలు తెచ్చుకున్నారు అధ్యక్ష. మేము ఎప్పుడు తప్పుడు హామీలు చెయ్యం అధ్యక్ష. మేము హామీ ఇస్తే గ్యారంటీ అంటే మోడీగా గ్యారంటీ అధ్యక్ష. ఒక్కసారి గ్యారంటీ మేము చెప్పినామంటే, మాట ఇచ్చినామంటే, మోడీ గారు మాట ఇస్తే తప్పనటువంటి మనిషిగా దేశ ప్రజలు 3వసారి గెలిపించుకున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. మీలాగా ఈ రోజు మేనిఫెస్టోలో రాసుకొని మీరు ఈ రోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది మీరు కాబట్టి ఈ రోజు ప్రజలు గమనిస్తున్న సంగతి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అభయహస్తంలో 6 గ్యారెంటీల కార్డుతో అధికారంలోకి వచ్చి హామీలు ఎగవేతకు చట్టబద్ధత కల్పిస్తారని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజు మీరు ఎలాగో మీరు చట్టబద్ధత కల్పించలేదు అధ్యక్ష, కనీసం ఎగవేస్తామని ఒక చట్టబద్ధత కల్పించాడు అధ్యక్ష. అట్లనే కానీ ప్రజలకు అర్థమైపోతుంది. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 23 డిసెంబర్ 7 రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం పెట్టారు అభయహస్తం మీద కదా అధ్యక్ష. మరి దాన్ని సభలో కూడా అనౌన్స్ చేశారు కదా అధ్యక్ష. మరి దాని మీద మరి వీరు మా మంత్రి ఎల్ఏ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడారు అధ్యక్ష. మరి ఎందుకోసమని మొదటి సంతకం పెట్టి మరి హౌస్లో అనౌన్స్ చేసిన తర్వాత కూడా మరి ఎందుకోసమని మేము ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అనేసి కనీస బాధ కూడా మరి మా ఎల్ఏ మంత్రి గారికి లేకపోవడం నిజంగా బాధాకరం అధ్యక్ష.